నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ నా పేరు రాజగోపాల్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ వీధి కుక్కల దాడులపై రోజు జీహెచ్ఎంసీకి వేల సంఖ్యలో ఫిర్యాదులు ఇంత జరుగుతున్న జీహెచ్ఎంసీ కమిషనర్ పత్తా లేడని నగరవాసుల ఆగ్రహం మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కీచక ఉపాధ్యాయుడు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థుల మధ్య పరస్పర దాడులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు డీటెయిల్స్లోకి వెళ్తే నగర వ్యాప్తంగా తమ కాలనీలు ప్రాంతాల్లో ఉన్న కుక్కలను తీసుకుపోవాలని జీహెచ్ఎంసీకి వేల సంఖ్యలో ఫిర్యాదులు చేరుతున్నాయి. ఫిర్యాదు చేసిన ప్రాంతానికి వెళ్లి స్టెరిలైజ్ చేసిన కుక్కలను తాము తీసుకుపోమని, స్టెరిలైజ్ చేయకపోతే చేసి మళ్ళీ ఇక్కడే వదిలేస్తామని సిబ్బంది అంటున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీహెచ్ఎంసీ కమిషనర్ నుండి ఇవే ఆదేశాలు ఉన్నాయని అంటున్నారని వాపోతున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ లోకేష్ కుమార్ ప్రజలకు నేరుగా చెప్పలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ పైకి నెట్టి చేతులు దులుపుకున్నాడని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంత జరుగుతున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. జీహెచ్ఎంసీ అంటే మేయర్ ఒక్కరే కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది తీరుతో నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ ఉన్నాడా లేడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కమిషనర్ గారు కూడా బాధ్యత వహిస్తారు. పబ్లిక్ ఏమంటున్నారంటే ఇంత సంఘటన జరుగుతున్నా కూడా కమిషనర్ గారు ఎక్కడికి పోయిండ్రు, కమిషనర్ గారు ఎక్కడున్నారు, మొత్తం మేయర్ గారి మీదనే వదిలేసి చేతులు దొట్టుకొని దాచుకున్నారా కమిషనర్ గారు, మీకు కూడా బాధ్యత ఉంటుంది, పబ్లిక్ ఇంత సఫర్ అవుతున్నారు అని ఇంత సఫర్ అవుతున్నా కూడా మీరు ఎక్కడున్నారు అని చెప్పని చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. ఆర్జీవి గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారితో కూర్చొని ఏ విధంగా దీనికి పరిష్కారం చేస్తే బాగుంటుంది అని చెప్పని మాట్లాడి, మీరు కూడా నిన్న దాంట్లో టీవీ ఛానల్లో జరిగిన దాంట్లో మీరు ఇంతవరకు పెట్టింది మీటింగ్ అయిపోయినాక ఒక కన్క్లూజన్ అనేది రాలేదు. ఒక డాక్టర్ గారు మాట్లాడుతుంటే వారిని మాట్లాడనీయకుండా ఛానల్ వాళ్ళు కూడా వారిని మాట్లాడాలి. 4 రోజుల క్రిందట ఒక బాలుని స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు అటాక్ చేసి చంపడం అనేది ఎంతో బాధాకరమైన విషయము. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి కాలనీ నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు కాల్స్ చేస్తే వాళ్ళు వెటర్నిటీ అధికారులు వచ్చి చూసి స్టెరిలైజ్ చేసిన డాగ్స్ అయితే మేము తీసుకెళ్లామని, ఒకవేళ స్టెరిలైజ్ చేయకపోతే మేము స్టెరిలైజ్ చేసి మళ్ళీ అదే ప్రాంతంలో వదిలేస్తామని ఇలా చెప్తున్నారు. మాకు జీహెచ్ఎంసీ వాళ్ళు జీహెచ్ఎంసీ అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఏది చెప్తే మేము అదే ఫాలో అవుతాము, మా చేతిలో ఏం లేదు అంటూ చేతులు ఎత్తేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు అవుతుంది. కమిషనర్ లోకేష్ కుమార్ గారు ఎటువంటి స్పందన లేదు, స్పందించలేదు. అధికారులను సస్పెండ్ చేయడం గానీ యాక్షన్ తీసుకోవడం గానీ. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని సెయింట్ అగస్టిన్స్ హైస్కూల్లో కీచక ఉపాధ్యాయుల బండారం బయటపడింది. గత కొంతకాలంగా పాఠశాల విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న 3 ఉపాధ్యాయులు, స్కూల్ వ్యాన్ డ్రైవర్, వాచ్మెన్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మరిపెడ ఎస్ఐ ఝాన్సీ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులే ఇలా పైశాచికంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఒక అమ్మాయికి చాపీస్ ఇక్కడ నుంచి ఇక్కడ గీసిందంట, చెయ్యి బట్టి ఇట్లా ఒత్తుతుంటాడంట. అది ఎక్కడ అంకుల్, వాచ్మెన్ అంకుల్ ఉండు, వాడు ఇట్లా చెయ్యి ఎవరన్నా స్టిక్ తోటి అమ్మాయిని స్టిక్ తో కొడితే మేము ఒప్పుకునేటోళ్ళం, కానీ అమ్మాయిలు ఏం చేస్తాడంటే ఇలా అంటాడు. ఇట్లా చిన్న పిల్లలకి జేబ్స్ ఉంటాయి, మాకన్నా జేబులు ఇక్కడ ఉంటాయి కానీ చిన్న పిల్లలకి కాబట్టి ఇలా ఉంటాయి జేబు, చేతులు పెట్టి ఏమేమో చూస్తున్నాడంట. మళ్ళీ ఇంకా చాక్ పీస్ తీసుకొని గీస్తున్నాడు. వాళ్ళేమో మాకు మంచిగా అనిపిస్తలేదక్క, మేము ఇట్లా మేము చిన్నపిల్లల మమ్మీ వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాం, చెప్పుకుంటే ఏడైతే మాకు ఆపేస్తారు, చదువు ఆపేస్తారు.
చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాకు వచ్చి చెప్తుంటే మేము ఇలా రియాక్ట్ అవుతున్నాం. ప్రాబ్లం ఉందని చెప్తే మళ్ళీ సార్ వాష్రూమ్కి వెళ్దామంటే నేను స్టమక్ పెయిన్ వస్తుంది సార్, ప్లీజ్ సార్ పంపండి అంటే ఎన్ని మంత్స్ అమ్మా అని పీరియడ్స్ చూపి అని చెప్తున్నాడంట. అంకుల్ రాంబాబు సార్ అని పక్కన కూర్చుంది రా అంటే నాకు కోపపోతే ఆ కోపం మొత్తం క్లాసుల మీద చూపిస్తాను. అంకుల్ రాంబాబు సార్ ఇంకా డ్రైవర్ అంకుల్ మాత్రం క్లీనర్ బస్ క్లీనర్ ఎక్కిస్తాడు బస్సు, కానీ డ్రైవర్ వచ్చి బస్ ఎక్కిస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ముట్టుకుంటున్నాడు. కదిర్ లోపల ఉన్నాడు సార్. మళ్ళీ చాక్ పీస్ తీసుకొని ఎక్కడెక్కడో పూస్తున్నాడు. ఇదొక లెసన్స్ లలో మాటలు మాట్లాడకుండా బూతులు అంటే బూతులు సంసారం అంటే ఏందని మమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటా డబల్ మీనింగ్ తీసుకుంటా నవ్వుతున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థులు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో వాల్ పోస్టర్స్ అతికించే విషయంలో స్టూడెంట్స్ మధ్య వివాదం నెలకొంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఏబీవీపీ విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. मग आज एफ असलेन पाणी भऱ्यान गोतो जना एवीपी पोस्टर भी फाड़ में लेते अजिकेर को पोस्टर भी फाड़ में लेते दूसर पार्टी रे मग पोस्टर फाड़ में लेते को देखते जा रहा तो मैं भी वो ऐसा फिर भी देखते हंसो जल्दी जा रहा तो बाहर जा रहा तो जेंस को उनको मार लारला रहता नहीं काय को गाली देता नहीं ये पोस्टर तू फाड़ो नहीं रखता नहीं काय को गाली देते और गला पकड़ा वीडियो काटे शुरू कर दिने ना भैया मैं नहीं फाड़ा अनुकुता नहीं कतरा कते भी वो बात माने सारी चाहिए कहीं भी मेरा भी भैया है इधर अनुकुतानी कतरा कते भी तू क्या करता रे अनुकुतानी कौन सा डिपार्टमेंट तेरा चोर है तू ये उकुतानी मन मारे शुरू कर देने अनु गला भी हेड पटका देना मन गला पकड़ता नहीं और कुछ काहे की तो తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని సుద్దాల గ్రామంలో బీజేపీ కార్నర్ మీటింగ్ న్యూస్ కవరేజ్కి వెళ్లిన V6 మీడియా ప్రతినిధిపై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పెద్దపల్లి, గోదావరిఖని, మంతని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. बीआरएस गुंडालारा बीआरएस गुंडालारा कलालतो చెలగాటమా కలాలతో చెలగాటమా आवाज दो आवाज दो జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత బంద్ చేసి దాడి చేశారు. నిన్న సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దల గ్రామంలో మీడియాపై టీఆర్ఎస్ నాయకులు మీడియాపై దాడి చేసినందుకు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరం కలిసి కూడా దాని నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి తెలంగాణ రావడంలో మీడియా చాలా గొప్పతనం ఉన్నది. మీడియా లేని తెలంగాణ లేదు. మీడియా చేయబట్టి తెలంగాణ చేయబట్టి మీరు ఇలా నాయకులు అయ్యింది. అలాంటి పక్క పెట్టి ఇలా మీరేపై దాడి చేయడం అంటే ఎంత సిగ్గుచేట ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా దీనిపై ఆలోచించి రాబోయే రోజుల్లో వారిపై ఎవరైతే దాడి చేస్తుందో వాళ్ళ గుణపాఠం చెప్పాలని కూడా మేము ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రింట్ మీడియా కోరుకుంటున్నాం. అలాగే మీడియా అంటే ఆ రోజుల్లో ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు ఎంత పోరాటం చేసాం, మా ఐక్యత ఎంత చేసాం అనేది సాయంగా మీకు తెలంగాణ వాదులు అందరూ తెలుసు. తెలంగాణ కొరకు నిరంతరం కృషి చేసి తెలంగాణ రావడంలో మొట్టమొదటి ప్రాంతం మాది
మీడియాతోని, తర్వాత మీ నాయకులు మీరు. కానీ అలాంటి మీడియాపై మీరు దాడి చేశారు అనేది సరే, మీకు ఏమైనా ఉంటే మాత్రం కూర్చొని మాట్లాడుకోవాలి నాయకులు తప్ప మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు. ఆ దాడిని ఖండిస్తున్నాం. వారిపై వెంటనే చర్య తీసుకోవాలి. అధికార పార్టీ నాయకుల ముఖ్య గమనిక, మీరు మీడియాపై దాడి చేయకూడదు. ఎందుకంటే మీడియా అనేది ఒక ప్రజల కొరకు చేస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నా ఆ వార్తలు రాసే హక్కు మాకు ఉన్నది. మీరు రాముడు చంద్రుడు రాయరు, రామన్ సూర్యుడు కూడా రాస్తారు వార్తలు ఒక్కొక్కసారి. కాబట్టి అలాంటి రాసినప్పుడు మీరు దయచేసి ఆ వార్త మీద ఆలోచించి దానిపై మీరు న్యాయం చేయాలి. ఆ వార్త న్యాయమా, ప్రజలకు సంబంధించిన వార్త కాదా అని మీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ చెర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ప్రజాపంతా పార్టీ చెర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఎండాకాలంలో 15 నుంచి 20 వరకు చెర్లలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫైర్ స్టేషన్ లేని కారణంగా 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం నుండి ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మొత్తం కాలి బూడిదాయి బాధితులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కూడా దేవరపల్లిలో 1 ఇల్లు, లింగాపురంలో 2 ఇండ్లు, లింగాపురంలో గడ్డివాము కాలిపై లక్షల రూపాయల ప్రజల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. చెర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ని, అగ్ని ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని నిర్మించాలి. చెర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలి. చెర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ని చెర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలి. చెర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ని జయప్రదం చేయండి. ఫైర్ స్టేషన్ కోసం జరుగుతున్న దీక్షలను వర్ధిల్లాలి. చెర్ల మండల ప్రజానీకం ఐక్యత, చెర్ల మండల ప్రజానీకం ఐక్యత, చెర్ల మండల ప్రజాప్రతినిధుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, నిర్మించాలి చెర్ల మండలంలో ఫైర్ స్టేషన్ ని. చెర్లకు రావాలి అని చెప్పేసి వచ్చినటువంటి గౌరవ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఒప్పించి అందరితో చర్చ చేసి తీర్మానం జరిపి అది వచ్చేందుకోసం అందరం ఐక్యంగా కృషి చేస్తామని చెప్పేసి అధికారుల దగ్గర చొరవ తీసుకొని ఆ రకంగా పనిచేస్తామని తెలియజేసినటువంటి తీర్మానం చేసినటువంటి మన గౌరవ ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారికి, అట్లాగే మన సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున ఈ యొక్క దీక్ష శిబిరం వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ 93 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ఆడబిడ్డలకు కట్నంగా చీరలను పంపిణీ చేశారు. 93 మందికి 93,10,788 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాలకు పెళ్లి భారం తగ్గించాలని, ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థిక భారం ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. रेहाना शेख, फरजाना बेगम, गंपल राजीमा, दूर शेख भार्गवी, काउंसलर रंडी, उमादेवी पुष्पलता, వివిధ పదవులు ఉన్న ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, లబ్ధిదారులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మన గురించి ఆలోచించి మనం పేమెంట్ డెలివరీ నుంచి తర్వాత చదువు కానీ ఫ్రీ అని పెళ్లికి కూడా సాయం చేసి ఒక మేనమామల ఇన్ని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన చంద్రశేఖర్ గారిని మర్చిపోకూడదని, తర్వాత మన ఏ కాన్స్టిట్యూషన్ నేనండి కళ్యాణ చెప్పులు, షాదీ ముబారక్, సీఎంఆర్ మన ఎమ్మెల్యే సార్ మనం తీసుకొస్తున్నారు. మన అందరము ఏమిచ్చి కూడా రుణం తీసుకోలేము అన్నది. కాబట్టి నెక్స్ట్ మనం ఇచ్చేది ఒక ఓటుతోనే అందరం కలిసి మన ఓటు సంజయ్ అన్నకి వేసి, సంజయ్ అన్నను మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వేసుకుంటే కాబోయే మినిస్టర్ అవుతారు. అన్ని విధాలా మన అభివృద్ధికి తోడ్పడతారు. కానీ ఏ పదవి లేకుండానే మన పిల్లల గురించి ఆలోచించి వైస్ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, ప్రెస్ మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం అమ్మా. నేను చెప్పాను కదమ్మా, నేను డాక్టర్, తెలుసా మీ దగ్గర డాక్టర్ అని. మరి డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ మీరు చెప్పింది విని తర్వాత నేను మాట్లాడాలి, అవునా కదా? మరి దయచేసి మీ అందరూ చిన్న కోరిక అమ్మా నాది, ఎవరైనా ఒక్కరు
ఇప్పుడు అందరు మాట్లాడినరు, ఇన్ని కార్యక్రమాల గురించి చెప్పినారు. ఎవరైనా ఒకరు మరి మీరు అటువైపు నుంచి చెప్తే మాకు కూడా తెలియాలి కదమ్మా. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారంటే సంపద సృష్టించాలి, ప్రభుత్వాలు సంపద సృష్టించి బీదోలకు పంచాలని కేసీఆర్ గారు అంటారు. వేరే మోడీ గారు ఏమంటారంటే మామూలుగా ఇవన్నీ ఫ్రీగా ఇవ్వద్దు ఎవరికి. మీరు చూసుకుంటారు మధ్య ఎప్పుడు అంటారు ఫ్రీగా ఎవరికి పైసలు ఇవ్వద్దు, మీరు వాళ్ళని పని చేయండి ఫ్రీగా ఇవ్వద్దు అంటారు. మరి ఈ రెండిట్లలో మీరేమంటారో మీరు చెప్తే, ఇప్పుడు అందరు చెప్పారు కదా కేటీఆర్ గారు చిన్నప్పటి నుంచి దోస్తు, నేను పోయి చెప్పాలి కదా కేసీఆర్ గారికి ఇది మంచి పథకమా మంచి పథకం కాదా అని మీరు చెప్తే నేను చెప్పొచ్చు. దయచేసి ఎవరైనా ఒకరు 2 నిమిషాలు మాట్లాడతారు మరి మీ వైపు నుంచి, ఎవరైనా ఒకరు 2 నిమిషాలు. జగిత్యాల జిల్లా మెట్పల్ పట్టణంలోని డీలక్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన కీర్తిశేషులు అబ్దుల్ సలీం సంతాప సభలో అన్ని వర్గాలకు చెందిన వారు పాల్గొని ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయవాది కాంగ్రెస్ నాయకుడు కొమిరెడ్డి కరంచంద్ మాట్లాడుతూ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన అబ్దుల్ సలీం మృతి తమకు తీరని లోటని, ఆయన గత స్మృతులను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తాము అన్ని విధాలా ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. जमा हुए सलीम साहब की याद में उनका इंतकाल पिछले संडे को हुआ, रविवार को हुआ था 19 के दिन। हमें बहुत दुख पहुंचाया। हम आज उनके याद में सब लोग आए, ये अब जो है सब पार्टी वाले आए, सब मज़हब वाले आए, और ये इससे पता चलता है कि सलीम को कितना चाहते थे लोग। सलीम जो है मैं पर्सनली उनको लगभग 15-16 साल से या ज़्यादा जानता हूँ। वो बहुत ही अच्छे मिजाज के हैं, वो क्या बोलते हैं तेलुगु में सौम्युड बोलते हैं, बहुत ही अच्छे नरम दिल के हैं। और हमें बहुत दुख पहुँचा जब उनका इंतकाल हुआ। हमने आज ये सोचा, और हमने सोचा नहीं, हमने सब मिलकर तय किया कि अगर आने वाले पीढ़ियों को भी उनकी याद रहना चाहिए, उनके बारे में लोग बात करना चाहिए। इसीलिए हमने तय किया कि उनकी जो गली है जहाँ पे वो पैदा भी हुए थे, पले भी, बड़े भी हुए, और उस रोड को जो है हम आज से सलीम रोड बोल के उसको चेंज करने वाले हैं रोड का नाम। और उनका जो फैमिली है, उनके 2 बेटियां हैं, 2 बेटे, उनको जो भी मदद चाहिए हम वो मदद के लिए भी मदद करने के लिए भी तैयार है। अल्लाह ताला उनके पूरी जो है पूरी फैमिली को हिम्मत दे, और जब भी उनको कुछ भी काम है तो हम करने के लिए तैयार हैं। वो सलीम जो है, अब पार्टी एक पार्टी की तरह बात नहीं कर रहा हूँ, कोई पॉलिटिकल पार्टी या सियासत के इस तौर से नहीं, वो जो है मेरे भाई के तरह, और हमारे कभी भी सलीम बोल के नहीं बुलाते थे, सलीम साहब बोल के बुलाते थे। जब वो 2004 में MLA बने, उसके बाद तुरंत उनको हाउसिंग बोर्ड का चेयरमैन भी बनाए थे। ये कहा थे अम्मा का पेट में जो कॉलोनी वगैरह बना, उसका जो जिम्मेदार है सलीम है। वो गिन चुन के हर गरीब आदमी को जाके पहचान के उन्होंने हमारे वालिद साहब के पास आते थे और उनको घर भी दिलाए थे। तो आज से हमने वो रोड को सलीम रोड बोलेंगे, और उनकी फैमिली को, परिवार को जो भी हेल्प चाहिए हम हेल्प करने के लिए तैयार हैं। शुक्रिया। జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త దామరాజ్ పెళ్లి గ్రామంలోని సబ్ స్టేషన్ పక్కనే ఉన్న కొత్త కాలనీలో ఒంటరి మహిళ ఏలేటి లక్ష్మి, అలాగే నేపూరి లక్ష్మి అనే మహిళల ఇంటిపై నుంచి విద్యుత్ వైర్లు వెళ్లి చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, వర్షాకాలం నుంచి ఇంటికి చాలాసార్లు విద్యుత్ షాక్ కూడా వచ్చిందని, బాధితులు పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కొత్త దామరాజ్పల్లి సబ్ స్టేషన్ ఎదురుగా పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు కలకలం చెలరేగింది. 4-5 ఏళ్ళ నుంచి అచ్చుకుంటా చూసుకుంటూ పోతుంది. మళ్ళీ పైసలు కావాలని చెప్పి అన్నగాని ఇస్తాను అన్నగాని తీయలేదు. పైసలు అడిగిర్రా? పైసలు అయితాయమ్మా అని అన్నాడు. ఓళ్ళు అడిగారు? బక్కసారు. ఏ బక్కసారు? పైసలు అవుతాయి సంతం పెట్టి తీపించుకుంటే నీకు అట్టిగా అవుతాయి అమ్మ అని చెప్పి ఇట్లా అన్నాడు. అంటే నేను సర్పంచ్కి చెప్తా, నేను ఏం చేయాలి నాకు చేస్తా, నేను మందు నాకు అన్న చేస్తా మరి అని చెప్పిన ఇక 4-5 ఏళ్ళ. సింగరేణి సంస్థలో వివిధ విభాగాలలో సుమారుగా 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, కాలువలు శుభ్రం చేయడం మొదలుకొని నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసే వరకు ప్రతి విభాగాలలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ ముఖ్య భూమిక పోషిస్తుందని, సింగరేణి ప్రతి విభాగంలో కాంట్రాక్టు కార్మికులే పనిచేస్తున్నారని కాంట్రాక్టు కార్మిక సంఘం CITU బెల్లంపల్లి రీజనల్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ అన్నారు. CITU ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమరిలో కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు.
మెజార్టీ కార్మికులకు ఎవరికి కూడా సొంత ఇల్లు లేవని, కాబట్టి ఉత్పత్తిలో లాభాలలో తమ శ్రమను పంచుతున్న కాంట్రాక్ట్ కార్మికుల కష్టాన్ని గుర్తించి సింగరేణిలో ఉన్న ఖాళీ క్వార్టర్స్ను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇవాళే ఖాళీ కోటలను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇవాళే సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీ కోటలను కాంట్రాక్ట్ కార్మికులకు ఇవాళే ఖాళీ కోటలను కాంట్రాక్ట్ కార్మికులకు ఇవాళే ఖాళీ కోటలను కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఊడ్చే కాడికెళ్ళి మొదలు పెడితే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసే వరకు ప్రతి విభాగంలో ఈరోజు కాంట్రాక్టు కార్మికుల ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అలాంటి కాంట్రాక్టు కార్మికులకు ఈరోజు ఖాళీ క్వార్టర్స్ ఇవ్వాలని మందమరి జిఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్టు కార్మికుల వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు చేయించడం జరుగుతుంది. ఈ కోటాలు ఏవైతే ఉన్నాయో సింగరేణి వ్యాప్తంగా 26,000 పైచిలుకు కోటార్లు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. మన మందమారి డివిజన్కి సంబంధించి 6,100 కోటార్లు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వివిధ వ్యక్తులు, సింగరేణికి సంబంధం లేని వ్యక్తులు కూడా ఆక్రమించుకొని వాటిని ఒక భూదంద లెక్క పైసలకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యం ఇక్కడ పనిచేసే కార్మికులకు, కాలువల కాడికి తీసే ఈ కార్మికులకు కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తుంటే కూడా ఎక్కడ కూడా స్పందించడం లేదు. అందుకే మేము సిఐటిగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు 6,000 కోటార్లు సింగరేణి డివిజన్ వ్యాప్తంగా ఉన్న 6,000 కోటార్లను ఈ కాంట్రాక్టు కార్మికులందరికీ కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అవి కోటార్లు కూడా శిథిలావస్థలో ఉండి పందులు, కుక్కలు అలాంటివి కూడా పడుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా కబాడిపాలెం పరిశుద్ధ కానుకమాత చర్చిలో వింత చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శిలువకు వేలాడుతున్న యేసుక్రీస్తు బొమ్మ చేతుల నుంచి కారుతున్న రక్తధారాలను తలపించే ద్రవాలు కారుతున్నాయి. వింతను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. శిలువకు వేలాడదీసి ఉన్న క్రీస్తు బొమ్మ చేతులు, కాళ్లకు దిగ్గొట్టిన మేకుల నుంచి ఎర్రటి ద్రవాలు కారుతున్నాయి. చర్చిలోకి ఇతరులను ఎవరిని అనుమతించడం లేదు. ఏలూరు జిల్లా నూజివీడులో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా గోడకూలి 4 సంవత్సరాల విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. నూజివీడు పట్టణంలోని విస్టం ప్రైవేట్ పాఠశాలలో మరుగుదొడ్డి వద్ద గోడకూలి నర్సరీ చదువుతున్న విద్యార్థి నీల మణికంఠ మృతి చెందడం నూజివీడులో విషాదాన్ని నింపింది. మొత్తం 3 విద్యార్థులు ఈ ప్రమాదానికి గురికాగా 2 విద్యార్థులకు స్వల్ప గాయాలు అవ్వడంతో వారిని తల్లిదండ్రులకు యాజమాన్యం అప్పగించింది. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని బయటకి పొక్కనీయలేదు. పాఠశాల పురాతన జమీందారీ కాలం నాటి పురాతన భవనం ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. పట్టణ ఎస్ఐ శివనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒకరోజు అయితే పళ్ళ నుంచి పంపిస్తాను నా కొడుకులు ఇవాళ పంచాయత్ నా పిల్లలు సావదెక్కించాను ప్రైవేట్ ప్రాపర్టీ కాదు బయట అన్ని ఏసీలో పెట్టి కూర్చోబెట్టారా బయట లోపల ఇందులో కూర్చోబెట్టి ఇవాళ రోడ్ల మీద కూర్చోవాలా రోడ్ల మీద చెప్పలే భయం మీకెంత బాగా కుట్లేస్తున్నాడు కదా నాకేం చెప్పారంటే పేరు చెప్పి నా పేరు వెంకటకోటేశ్వరరావు అండి నేను గొర్రెలకాడ ఉన్నా 6 వారాలు నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి మీ బొట్టోడికి చిన్న దెబ్బ తగిలింది హాస్పిటల్ తీసుకెళ్లారు సారు అని అన్నారు. ఈ మొక్కది పెట్టేశారు ఫోను. నేను తర్వాత ఫోన్ చేశా, అసలు ఫోన్ ఎత్తరా, మళ్ళీ చేశా, ఇక్కడ వచ్చే వరకు కొన్నా ఫోన్ అనేది ఎత్తరా, అసలు సమాధానం చెప్పరా. మావాడు చేసి నేను ఇళ్ళకి రప్పించుకుని ఇక్కడికి పంపించుకునేది అసలు నాకు ఇంతవరకు సమాధానం చెప్పరా, చెప్పరా. నాకు మేము బళ్ళ టీచర్ వివరాలు చెప్పలా. నేను టీచర్ని, నీలమణి గంటగా దెబ్బ తగిలింది, ఇది ఒక్క మాటే చెప్పారు. నాకు రెండో మాట ఏం చెప్పలా. నేను తిప్పి అక్కడ ఉండి ఫోన్లు చేసుకుంటా వచ్చినాయి, ఇంతవరకు ఫోన్ ఎత్తలా, అసలు నాకు సమాధానం చెప్పలా వాళ్ళు. అసలు ఇప్పుడు ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వీధి కుక్కల దాడులపై రోజు జీహెచ్ఎంసీకి వేల సంఖ్యలో ఫిర్యాదులు. ఇంత జరుగుతున్న జీహెచ్ఎంసీ కమిషనర్ పత్తా లేడని నగరవాసుల ఆగ్రహం. మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కీచక ఉపాధ్యాయుడు, కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ, ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థుల మధ్య పరస్పర దాడులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన, జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.